17వ ఐపీఎల్ కప్ ఎవరిది ఇంకెవరిది మనదే అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు సన్ రైజర్స్ అభిమానులు. ఈ సీజన్లో ధనాధన్ బ్యాటింగ్ తో అదుర్స్ అనిపిస్తున్న ఎస్ఆర్హెచ్ ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతోంది. ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్ తో మినహా దాదాపు అన్ని మ్యాచ్లు సూపర్ ఇన్నింగ్స్ తో అభిమానులను కట్టిపడేసింది. క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్కతా చేతుల ఓటమికి ఈ మ్యాచ్ లో గెలిచి బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది సన్ రైజర్స్. ఐపీఎల్ చరిత్రలోనే 3 అత్యధిక స్కోరులను ఈ సీజన్లోనే నమోదు చేశారు సన్ రైజర్స్. అలాగే 5 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉత్సాహంగా సన్ రైజర్స్ కనిపిస్తోంది. క్వాలిఫైర్ 2లోనూ చేజారిందనుకున్న మ్యాచ్ను గెలుచుకుని ఫైనల్లో ప్రవేశించింది. ఇక కోల్కతా గతంలో 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. ఐపీఎల్లో కోల్కతా ఫైనల్కు చేరటం ఇది 4వసారి. ఈసారి ఆ జట్టు స్థిరంగా ఆడుతోంది. 14 మ్యాచ్ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పై వరుస విజయాలతో ఘనంగా సీజన్ను ఆరంభించింది. ఈ సీజన్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్లో కోల్కతాపై గెలిచే అవకాశాలు సన్ రైజర్స్కే మెండుగా ఉన్నాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. గతంలో 2009లో హైదరాబాద్ పూర్వ జట్టు డెక్కన్ చార్జర్స్ కప్పు గెలిచింది. అంతకుముందు ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానంలో ఉంది. అదే సంప్రదాయం సన్ రైజర్స్ కొనసాగిస్తుందంటున్నారు తెలుగువారు. ఈ సీజన్లో సన్ రైజర్స్ అద్భుతంగా ఆడుతోంది. తన రికార్డులు తానే చెరిపేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్ చేరిన మరో జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ను తక్కువ చేసి చూడటానికి లేదు. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. 15 మ్యాచ్ల్లో 10లో గెలిచి 3లో మాత్రమే ఓడింది. క్వాలిఫైర్ 1లో హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. లీగ్ దశలోనూ హైదరాబాద్ పై గెలుపొందింది. అయితే ఈ రికార్డును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఫైనల్లో సన్ రైజర్స్ దుమ్మురేపటం ఖాయమని అభిమానులు అంటున్నారు. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో 27 సార్లు తలపడగా 18 మ్యాచ్ల్లో కోల్కతా గెలుపొందింది. 9 మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం సాధించింది. కోల్కతాతో పోలిస్తే హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉండటం, ఈ సీజన్లో సన్ రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో ఫైనల్లోనూ హైదరాబాద్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు హైదరాబాద్ బ్యాటింగ్లో మాత్రమే కాదని బౌలింగ్లోనూ బలంగా ఉందని కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ అంటున్నారు. తాము ఆడే విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, గత మ్యాచ్లో అనుసరించిన వ్యూహాలే కోల్కతాపై అనుసరిస్తామని కమిన్స్ అంటున్నాడు. హైదరాబాద్ జోరు కొనసాగుతుందా? పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నట్టుగానే కోల్కతా ముచ్చటగా 3వసారి టైటిల్ను ఎగరేసుకుపోతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. చెన్నై వేదికగా ఇవాళ ఫైనల్ ఫైట్ జరగబోతోంది. మరి ఫైనల్ మ్యాచ్ కు వెదర్ ఎలా ఉండబోతోంది అనే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చెన్నై వేదికగా జరగబోతోంది. సో ప్రస్తుతం చెన్నైలో వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది? మొత్తం తమిళనాడు అంతా కూడా ఒక రకమైన క్లౌడీ వాతావరణం ఉంది. ప్రత్యేకించి చెన్నై నగరంలో ఇవాళంతా కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చెన్నై నగరంలో 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంది. ప్రస్తుతం 34 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదై ఉంది. తప్పనిసరిగా ఆకాశం మేఘావృతమైంది. అయితే వర్షం వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఇదివరకే చెప్పడం కూడా జరిగింది. వర్షం వచ్చే అవకాశాలు 10% లోపేగానే అంచనా వేస్తున్నారు. మరోవైపు చెన్నైలోని చెపాక్ స్టేడియం మొత్తంగా ఈవేళ ఫైనల్ మ్యాచ్ హాట్ ఫేవరెట్స్ గా ఉన్న 2 జట్లు కూడా ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా అత్యంత ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతుందని అందరూ కూడా ఆశాభావంతో, అయితే ఇదివరకు చెప్పుకున్నట్టుగా వరుణుడు ఈ వర్షానికి ఆటంకం కలిగిస్తున్న భయం మాత్రం మొత్తం ప్రేక్షకులందరిలో కూడా ఉంది. అయితే చాలా వరకు అందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఒకవేళ వర్షం పడినా దాదాపు 120 నిమిషాల పాటు, అంటే 2 గంటల పాటు మ్యాచ్ వెయిట్ చూసే అవకాశం ఉంది. అంటే వర్షం ఆగే వరకు 2 గంటల సమయం వరకు వేచి చూసే అవకాశం ఉంది. ఒకవేళ
దానికి మించి ఇంకా వర్షం కురిస్తే ఎలాగో రేపు రిజర్వ్ డే ఉంది కాబట్టి ఇదే సమయానికి రేపు ఇదే స్టేడియంలో రిజర్వ్ డేలో భాగంగా మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రేపు కూడా వరుణుడు గాని కరుణించకపోతే చివరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా సరే మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. వాళ్ళంతా కూడా ఎంతో ఆశాభావంగాను తప్పనిసరిగా వర్షం పడదని భావిస్తున్నారు. అయితే మొత్తంగా అంటే మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఈ పిచ్ పూర్తిగా అనుకూలించే అవకాశం ఉంది. టాస్ ఎవరు గెలిచినా బ్యాటింగ్ ఎంచుకుంటూ భావిస్తున్నారు. మొత్తంగా అంటే పిచ్ చీకటి పడే కొద్దీ పిచ్ కొంత మందకొడిగా తయారవుతుంది, బ్యాటింగ్ కు కష్టం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినారు. కాబట్టి మొత్తంగా మ్యాచ్ ఉత్కంఠభరిత వాతావరణంలో ఏమాత్రం అన్ని ఆస్వాదించే రీతిలో ఈ మ్యాచ్ కొనసాగుతుందని మాత్రం క్రికెట్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మ్యాచ్ కోసం. హరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.